రండి. అన్నా అన్నా, వదిన అన్న వచ్చిండారు. బావగారు బావున్నారా? బావున్నానమ్మా. దీన్ని గుర్తుపట్టారా బావగారు? వైశాలి. నమస్కారం అంకుల్. చల్లగా ఉండమ్మా. వైశాలి అంటే అదేంటి బావగారు మర్చిపోయారా? తను మా అన్న కూతురు. ఓ, చాలా రోజులైంది కదా చూసి. ఏమ్మా బాగున్నావా? ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా? ఆల్ గుడ్ అంకుల్. అవునన్నయ్య, తలకి దెబ్బ తగిలిందని చెప్పావు. ఎలా ఉంది ఇప్పుడు? పర్వాలేదు, తగ్గింది. నీకు దెబ్బ తగిలిందని తెలియగానే ఉన్న పళంగా బయలుదేరి వచ్చేసాం. బావగారు వస్తుంటే నేను బావన్ చూడాలి అంటూ వెంటపడింది. దారి పొడవునా బావ ఎలా ఉన్నాడో బావన్ చూడాలి అంటూ అర్జున్ గురించి ఆలోచన. ఇంతకీ వేరేస్ బావా? ఏదో పని మీద బయటికి వెళ్ళాడమ్మా, వచ్చేస్తాడు. నేను అర్జెంటుగా బావని చూడాలి. ఇప్పుడే కదమ్మా ఊరి నుంచి వచ్చినావు, కాస్త నిమ్మలంగా ఉండు, వాడొస్తాడులే. బావగారు కొద్ది రోజులు మనతోటే ఉంటుంది బావగారు. అయ్యో దాందే ఉందమ్మా, ఉండనివ్వు. కొద్ది రోజులు కాకపోతే తనకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండనివ్వు. ఇబ్బందే ఉంది. నానా, హాయ్ బావా. హాయ్. అర్జున్, మా అన్నయ్య కూతురు వైశాలి నిన్ను చూడాలని నీకోసమే వచ్చింది. ఓ అవునా? నాన్న, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంట్రా? మిమ్మల్ని అడగకుండానే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటది? మన వల్ల ఆ కుటుంబానికి చాలా నష్టం జరిగింది. దాని గురించి మీరు ఆలోచిస్తూ రోజూ బాధపడుతూ ఉన్నారు. అందుకే మన వల్ల నష్టపోయిన ఆ కుటుంబానికి మన వల్లే మంచి జరగాలంటే దుర్గని పెళ్లి చేసుకోవడం మంచిదని నాకు అనిపిస్తుంది.